హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ అనమాట మన ఛానల్లో. సో సెకండ్ ట్రైమెస్టర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి నాకున్న ఎక్స్పీరియన్స్ అవి షేర్ చేస్తున్నాను. సో మార్నింగే చక్కగా నేను జీరా అలాగే వాము కొద్దిగా అల్లం వేసుకొని మరిగించిన వాటర్ అయితే తీసుకుంటున్నానండి. డైట్ ఇదనే కాదు, ఒక్కొక్కసారి ఒక్కోలాగనమాట. ఈరోజు అయితే తీసుకుంటున్నాను. హనీ కూడా ఏమీ యాడ్ చేయను, నార్మల్గానే కొంచెం తాగేస్తాను. మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా తాగుతానమాట. అండ్ ఎవ్రీడే నాకు వామ్ వాటర్ తీసుకోవడం ఏదో రకంగా అలవాటు కాబట్టి సో ఈ విధంగా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ క్యాట్ అయితే వస్తుంది డైలీ. దానికి ఏదో ఒకటి ఫుడ్ పెట్టడానికి దానికోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో కొద్దిసేపు బయట అలాగా తాగేసి కొద్దిసేపు వాకింగ్ అయితే చేస్తానండి. కొద్దిసేపు, ఎక్కువసేపు అయితే కాదు, చేయగలనంతసేపు వాకింగ్ చేస్తాను. నేనేమి స్పెషల్గా ఎక్సర్సైజెస్ కానీ అలాంటివి అయితే ఏమీ చేయను. సో నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. విలేజ్ వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కొద్ది రోజులు. కొంచెం హెల్త్ అది బాగాలేదనేసి నేను ఇక్కడే కొద్దిగా కొంచెం ముందే వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా కొద్దిసేపు అలాగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ తర్వాత నేను ఇక్కడ రాగి జావ అనేది తీసుకుంటానండి. ఎందుకంటే నాకు డాక్టర్ ఖచ్చితంగా తీసుకోమని చెప్పారు. అంతకుముందు నాకైతే ఇష్టం లేదు, బట్ ఎవరైనా తీసుకుంటే చాలా మంచిదనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఈ లోపు ఏంటంటే మార్నింగ్ మా నాన్నగారు వెళ్ళి చేపలు అయితే తెచ్చేసారనమాట. సో అయితే కొంచెం చేపల కూర ఏంటంటే మార్నింగే వండేసుకొని ఆఫ్టర్నూన్ తింటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో మేమైతే బెండకాయలు వేసుకుని ఈ విధంగా అయితే వండుకుంటామండి. సో ఎంతమందికి ఈ విధంగా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా సైడ్ అయితే అంటే గోదావరి జిల్లాలో ఎక్కువ ఇలానే వండుకుంటాము. సో నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ విధంగా కొంచెం కారం అది తగ్గించి మసాలా ఏమీ లేకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉండారనమాట. అండ్ ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ నేను బాదం అయితే తీసుకుంటాను. ఆ వాటర్ తాగిన తర్వాత బాదం తీసుకున్న తర్వాత అప్పుడు ఈ జావ అనేది నేను తీసుకుంటాను. ఇందులో కొంచెం కర్డ్ అనేది మిక్స్ చేసుకొని, కర్డ్ ఆర్ బటర్ మిల్క్ కానీ మిక్స్ చేసుకొని తాగితే చాలా చాలా మంచిదన్నమాట. జస్ట్ ఒక గ్లాస్ అయితే తీసుకుంటానండి. డెఫినెట్గా ఎవ్రీడే అయితే నేను తీసుకుంటున్నాను. నా 5th మంత్ వరకు ఏంటంటే ఇప్పుడైతే 6th మంత్లో నేను ఉన్నాను. అండ్ 5th మంత్ వరకు వామిటింగ్ సెన్షన్ అది బాగా ఎక్కువ ఉంది. ఫుడ్ అది కూడా సరిగ్గా తినలేదు. సో లోపల బేబీ కూడా కొంచెం అలా ఉందనేసి కొంచెం హెల్దీ ఫుడ్ అది తీసుకోమని చెప్పారనమాట. అండ్ మనకి రాగులు అనేసి చాలా మంచి ఐరన్ ఫుడ్ కదా రాగి అనేది. సో జావ కింద తీసుకుని చాలా మంచిదని. అండ్ ఈ జావ తాగేసిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తానండి. అన్నీ వెంటనే కాదు, అలా అని నేనేమి డైటింగ్ కానీ అలాంటివి ఏమీ ఫాలో అవ్వట్లేదు. నాకు ఇష్టమైంది తింటున్నాను. మంచిది హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ దోశ అనేది నేను ఆల్రెడీ వేస్తున్నారనమాట. అండ్ బయట నుంచి గారి ఇష్టం అనేసి తెచ్చారనమాట. డైలీ ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుందని ఏమీ కాదు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, బజ్జీ, పూరి ఇవి తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ కొద్దిసేపు అలాగా ఆడుకుంటూ ఉంటాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు నడుస్తాను అనమాట. సో కొంచెం డైజెషన్కి అది బాగుంటుంది అని. అండ్ ఇంకా 10:30 ఆ టైంకి మిల్క్ అనేది తీసుకుంటాను. ఇది నా డాక్టర్ ప్రోటీన్ పౌడర్ అనేది ఇచ్చారనమాట. సో ఇది డైలీ మార్నింగ్ అలాగే నైట్ టైం కూడా మిల్క్లో వేసుకొని తాగమనేసి. పాలు అనేది డైలీ కంపల్సరీ 2 గ్లాసులు తీసుకోవాలండి, మార్నింగ్ అలాగే నైట్. నేను అంతకుముందు పాలు అనేది నాకు ఇష్టం ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని ఇష్టం లేకపోయినా బేబీ కోసం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ పాలు తాగిన తర్వాత మా అమ్మగారు ఏంటంటే బెల్లం సున్నుండలు అనేది చేశారనమాట. సో ఇది ఏంటంటే చాలా బలమైన ఫుడ్ అనమాట. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇది మంచి ఆరోగ్యకరమైన స్నాక్ అని చెప్పొచ్చు. సో పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే. సో ఇదైతే నేను డైలీ ఒకటైతే తీసుకుంటాను. లేదు అని అనుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆ విధంగా కూడా మనం అన్ని మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చేపల కర్రీ చూసారు కదా, ఆఫ్టర్నూన్కి ఈ విధంగా ఉంది. అండ్ నేను ఇంకా అది కొంచెం బటర్ మిల్క్ అనేది తీసుకుంటాను గ్యాప్ ఇచ్చి. కొద్దిసేపు పడుకుంటాను, ఒక 1 అవర్ అయినా పడుకుంటానండి. పడుకున్న తర్వాత ఇది వచ్చేసి 3:34 లోపు అనమాట. కోకోనట్ వాటర్ అనేది కూడా కంపల్సరీ డైలీ తీసుకోమని చెప్పారు. వాటర్ కూడా ఎక్కువగా తీసుకోమని చెప్పారనమాట లిక్విడ్ కింద. ఎందుకంటే నాకు కొంచెం ఉమ్మనీరు అది మనకి ఎవరికైనా మీలో ఎవరికైనా తక్కువగా ఉంటే డెఫినెట్గా కోకోనట్ వాటర్ అలాగే డైలీ బటర్ మిల్క్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్, రాగి జావ ఈ విధంగా కొంచెం లిక్విడ్స్ అనేవి మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ కూడా కొంచెం ఎక్కువ తాగుతూ ఉండాలి అనేసి నాకైతే సజెస్ట్ చేశారు. డైలీ కోకోనట్ వాటర్ మటుకి మస్ట్ అండ్ షుడ్ అనమాట.
సో ఎలాగో మాకు చెట్లు ఉన్నాయన్నమాట. సో ఫ్రెష్‌గా కోసిచ్చేసి అలాగా కొంచెం కొట్టేసి ఒక గ్లాస్‌లో వేసుకొని తాగేయడమే. చాలా ఫ్రెష్ వాటర్ అనమాట. చాలా బావుంటుంది అండ్ మంచి టేస్టీగా కూడా ఉందన్నమాట. కొంచెం మంచి స్వీట్‌గా కూడా ఉంటుంది ఇది. కొంచెం ముదురు బోండం అయితే కొంచెం స్వీట్ ఉంటుంది కదా! సో అలా అనమాట. సో ఇదైతే కొంచెం తాగేసి అలాగా కొంచెం నేను బ్యాక్ సైడ్ కూర్చుంటాననమాట. మాకు పొలాలు అన్నీ కనిపిస్తాయి. అండ్ కోళ్ళు లేదంటే బర్డ్స్ కానీ, ఈ విధంగా క్యాట్ కానీ ఏవో ఒకటి ఉంటానే ఉంటాయన్నమాట. అలాగా కొంచెం నేను రిలాక్స్ అయినట్టు కూడా ఉంటుంది. మైండ్ అనేది కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. సో చక్కగా చల్ల గాలేస్తుంది. అలాగా చైర్‌లో వేసుకొని కూర్చొని అలా కొంచెం తాగుతూ ఆ పొలాలు చూస్తూ అలా ఉంటానన్నమాట. సో విలేజ్‌లోనే కదండీ ఈ వైబ్ అనేది మనకి ఉండేది. సో కొద్దిసేపు అలా కూర్చొని తాగిన తర్వాత అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా వస్తాయి. వాటికి కొంచెం వడ్లవి ఉంటాయి కదా! అవి వేస్తే డైలీ వస్తాయన్నమాట. డైలీ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్‌గా వేస్తూ ఉంటాం కాబట్టి వస్తూ ఉంటాయి. అలాగే వాటర్ అది కూడా పెడుతూ ఉంటామన్నమాట. వాకింగ్ మట్టుకి డైలీ కంపల్సరీ అనమాట. మార్నింగ్ అలాగే ఈవినింగ్ మట్టుకి కంపల్సరీ చేస్తానండి వాకింగ్. మరీ ఇంత టైం అనేది ఏమీ కాదు. ఎక్కువ సేపు అయితే ఏమీ కాదు. నేను చేయగలిగినంత నెమ్మదిగా అటు ఇటు నడుస్తూ ఉంటాననమాట. వాకింగ్ కూడా కంపల్సరీ చేయమన్నారు. మనం ఏమీ పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు అలాంటివి అయితే ఏమీ చేయక్కర్లేదు. బట్ మన పనులు మనం చేసుకొని యాక్టివ్గా ఉంటే మన హెల్తీగా ఉండి ఫుడ్ తీసుకొని మంచిగా యాక్టివ్గా కొద్దిగా వాకింగ్ అటు ఇటు చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా మా పాప ముగ్గు అయితే వేసేస్తుంది. సో మా అమ్మగారు వేస్తున్నారు. పక్క నుంచి అలా చూసుకొని ఇంకా వేస్తుందన్నమాట. అలాగే డైలీ ఫ్రూట్స్ అవి కూడా కంపల్సరీ ఏదో ఒక విధంగా ఫ్రూట్స్ తినడం కానీ లేదంటే జ్యూసెస్ విధంగా కానీ ఏదో విధంగా తీసుకుంటే చాలా మంచిది. అండ్ మనం దీనికి సపరేట్గా డైట్ అనేది అయితే ఏమీ ఉండదండి. మనకి డాక్టర్స్ ఆల్రెడీ సజెస్ట్ చేస్తారు ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అనేది. సో నేను తినే ఫుడ్ మాత్రమే చూపిస్తున్నాను. డైలీ ఇదే విధంగా ఉంటుంది అనేసి అయితే కాదండి. నేను ఈరోజైతే ఏమైతే నేను తింటున్నానో అది షేర్ చేస్తున్నాను. అండ్ చక్కగా ముగ్గు పెట్టేసి పూలైతే పెట్టేసిందనమాట మా పాప. అండ్ ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత ఇక్కడ జ్యూస్ అనేది నేను తీసుకుంటున్నాను. లేదంటే ఏదైనా ఫ్రూట్స్ నేను కట్ చేసి తీసుకుంటాను. ఈరోజు ఏంటంటే ఇక్కడ ఆరెంజెస్ కొంచెం జ్యూస్ కింద చేసి తాగుదాము అనేసి నాకు మా పాపకు కూడా గ్లాస్ అలాగా మేము తీసుకున్నాం అనమాట. ఇందులో షుగర్ కానీ హనీ కానీ ఏమీ ఉండదు. ప్లెయిన్గా అలా తాగేయడమే అనమాట. మనం ఏదైనా నార్మల్గా అయినా సరే ఈ టైంలో అయినా సరే షుగర్ కొంచెం అవాయిడ్ చేస్తే, కొంచెం కాదు టోటల్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ నైట్ వచ్చేసి ఒక 2 చపాతీస్ అలాగే పూల్ మకానా కాజు కర్రీ అనమాట. డైలీ చపాతీ అయితే తీసుకోనండి. ఈరోజు కొంచెం తినాలనిపించి నేను తీసుకుంటున్నాను అంతే. ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డిన్నర్ అయిన తర్వాత ఖచ్చితంగా వాకింగ్ ఉంటుంది. అలాగే పడుకునే ముందు ఒక గ్లాస్ పాలన్నమాట. సో ఇంతే సింపుల్గాను. అండ్ ఈ వ్లాగ్ అనేది కూడా నేను చిన్నదే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో ముందుంటాను.